అమెరికా H1B వీసాలు కఠినం చేస్తోంది. ఆస్ట్రేలియా కొత్త పరిమితులు పెడుతోంది. యూకేలో ఇండియన్స్ ఎక్కడ చూసినా ఉన్నారు అనే అభిప్రాయం కలుగుతోంది. వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. అమెరికాలో భారతీయుల ఉద్యోగుల శకం ముగిసింది. ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 సెప్టెంబర్ 21 నుండి అమల్లోకి వచ్చే హై స్కిల్డ్ H1B వీసా ప్రోగ్రాం కోసం ఒక ఉద్యోగానికి గాను సుమారుగా ₹1 కోటి అదనపు ఫీజు విధించే ప్రకటన చేశారు. ఈ చర్య ద్వారా అమెరికాలో ఉద్యోగ అవకాశాలు చాలా కష్టమవుతాయి. ఎందుకంటే ఈ ఫీజు చెల్లించకపోతే ఉద్యోగం ఇవ్వరు. ఈ కొత్త వీసా ప్రోగ్రాం ద్వారా భారతదేశం నుంచి గాని ఇతర దేశాల నుంచి గాని తక్కువ వేతనంపై పనిచేసే ఉద్యోగులపై ఆంక్షలు విధించి స్థానిక అమెరికా వర్కర్లకు అంటే వాళ్ళ జాబ్ మార్కెట్ పెంచుకోవడానికి అవకాశం కలుగుతుందన్నది అభిప్రాయము. ఇంకా భారత ఐటీ ఉద్యోగ అవకాశాలు ప్రాజెక్టులు కోల్పోవడం లాంటివి జరుగుతాయి. విదేశాల్లో పిల్లలు సెటిల్ కావాలన్న కలలు పూర్తిగా ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. అమెరికా ముఖ్యంగా భారతదేశాన్ని, తెలుగు యువతను, భారత్ కంపెనీల డిపెండెన్సీని టార్గెట్ చేసిందన్న వాస్తవం హైలైట్ అవుతోంది. కంపెనీలు తమ బేస్లో భారత్లో పెంచుకోకుండా ఫారెన్ ప్రాజెక్టులు కలలకు పిడుగు వేసిన వెంటనే టెక్ భవిష్యత్తు బెడద పట్టుకుంది. విదేశాలపై ఎంతగా ఆధారపడిపోయామో అనే భావన కలుగుతోంది. టెక్ కంపెనీలు 70% H1 వీసాలు ఇండియన్సే. వారిలో సగం తెలుగు వారే. TCS, ఇన్ఫోసిస్, HCL, విప్రో లాంటి కంపెనీలకు ఇది భారీ నష్టం. ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు, అలాగే ఫ్యూచర్ లో అమెరికా వెళ్లి సెటిల్ అవుదాం అనుకున్న ప్రతి భారతీయుడికి ఇది ఒక పెద్ద షాకు. ఎందుకంటే ట్రంప్ తీసుకొచ్చిన కొత్త H1B వీసా నిబంధనల వల్ల లక్షలాది రూపాయలు భారత ఐటీ కంపెనీలపై ప్రభావితం కనిపిస్తుంది. ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనల వెనక దాగి ఉన్న రహస్యం ఏంటంటే భారతదేశం మీద ఏర్పడే ప్రభావాన్ని వివరించాలంటే చాలా డిఫికల్ట్ గా ఉంటుంది మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి. ఇండియా ఐటీ పై అమెరికా రాజకీయాల ప్రభావం క్లియర్ గా కనిపిస్తుంది. అమెరికా డ్రీమ్ కోసం లక్షలాది మంది భారత ఐటీ ఉద్యోగులు అమెరికా ప్రయాణించేందుకు వారి కంపెనీల సహకారంతో H1B వీసాలు పొందేవారు. కానీ సెప్టెంబర్ 21 నుంచి ట్రంప్ తీసుకొచ్చిన కొత్త వీసా ప్రమాణాలు చూసి వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ₹1 కోటి కట్టాలి. అంటే నథింగ్ బట్ రౌడీ మామూలు అనమాట. అమెరికా వెళ్ళాలి అంటే మనం రౌడీ మామూలు కట్టాలి అమెరికాకి. భారతదేశాన్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రత్యక్షంగా చూస్తే ఉద్యోగులైతే ఇది భారతదేశ ఐటీ కంపెనీలకు మాత్రమే ప్రత్యేకంగా టార్గెట్ చేయడం ఏమాత్రం సందేహం లేదు. తరతరాలుగా అమెరికాలో స్థిరపడేందుకు అక్కడ ఎన్నో పెద్ద పెద్ద ఐటీ ప్రాజెక్టుల కోసం భారత్ కంపెనీలు వారు సొంతంగా ఎంపిక చేసుకున్న ఉద్యోగాలను ఇప్పుడు పంపించేసేలా ఉన్నాయి. భారతీయ టెక్నాలజీ, హెల్త్ కేర్, ఇంజనీరింగ్ వంటి క్రిటికల్ ఇండస్ట్రీలకు చాలా ఇబ్బందిగా తయారవుతుంది. ఒక్కసారిగా అమెరికా తిరిగి రావాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. ఇండియాలో రిటర్న్ టికెట్లు ఒక్కసారిగా 40,000 నుంచి 80,000 దాకా పెరిగిపోయాయి. ఈ నిర్ణయం ద్వారా భారత్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేశాడనే అభిప్రాయం బలపడుతోంది. ఇది అంతర్జాతీయ స్వార్థ రాజకీయ వ్యూహం. అమెరికా, ఇండియా మధ్య జరిగే ట్రేడ్ టాక్స్ లో ఒక రకమైన ఒత్తిడి తేవడానికే ఇది ఒక లూప్ అని కొంతమంది భావిస్తున్నారు. ఈ నిర్ణయం భారత ఐటీ కంపెనీలు అమెరికా పెట్టుబడులు పెంచడాన్ని తగ్గించవచ్చు. మరిన్ని డెలివరీ సెంటర్లు ఇండియాలో పెంచవచ్చు. మరోవైపు అమెరికా కంపెనీలు కూడా తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ని ఇండియాలో పెంచేందుకు ముందుకొచ్చే అవకాశం ఉంది. దీనివల్ల బ్రెయిన్ డ్రైన్ తగ్గి మన దేశానికి విదేశీ డబ్బు కూడా ప్రవాహం ఇంకా పెరగవచ్చు. ట్రంప్ ఒకవైపు మీరు మా అగ్రికల్చర్ ఆయిల్ పైన ఒప్పందాలు చేయాలి అంటుంటే, మరో పక్క ఇలా వీసా ద్వారా ఒత్తిడి పెంచుతున్నారు. దీని ప్రభావం తాత్కాలికమా అనేది చూడాల్సి ఉంది. భవిష్యత్తులో కొత్త ఇండియన్ ఐటీ ఉద్యోగి ఇప్పుడు అందుబాటులో ఉండే కంపెనీకి ₹1 కోటి ఖర్చు చేయాల్సిన అవసరం. అభివృద్ధి అయ్యే దేశాల్లో లక్షలాది కుటుంబాల కలలను ఇది విఘాతంగా చేస్తుంది. భారతదేశ ఐటీ పరిశ్రమకు ఇది ఒక కొత్త పరీక్షగా మారుతుంది. ప్రపంచానికి 70% టెక్ ఫోర్స్ ని అందించే భారతదేశం మరికొద్ది సంవత్సరాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. స్వదేశీ మార్కెట్లు, స్కిల్ సెంటర్లు, ఇన్నోవేషన్ హబ్బులను నిర్మించుకుని ఇలాంటి తాత్కాలిక సమస్యల మీద పోరాడాలి. ప్రభుత్వం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇది భవిష్యత్తుకు ఒక హెచ్చరిక. భారతదేశం కూడా స్వదేశం స్వావలంబన మీద ఫోకస్ పెట్టాలి. బాధ్యతతో ముందుకు రావాలి. దేశం కోసం గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఐటీ యువత కోసం భారత్ మార్కెట్ కి స్కిల్స్ ను ప్రపంచానికి ఎగుమతి చేసే బలమైన ప్రణాళికలు తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది. భారత్ లో యూనికార్న్, వైద్య, టెక్ ప్రాజెక్టులు పెరగాలి. విద్యార్థులు, యువత బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా
లేకుండా కంపెనీలు విదేశీ ఒత్తిడిలో కాకుండా స్వదేశీ మార్కెట్ ను పెంచుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. స్వదేశీ అభివృద్ధి ప్రధానంగా లక్ష్యం చేసుకుని భారత యువత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. స్వదేశంపై ఆధారపడితే సుస్థిర అభివృద్ధి భారత యువతకు ఇది దుద్దుబాటు అవుతుంది. విదేశాల మీద ఆధారపడితే ఎప్పుడూ ఒత్తిడే. అమెరికా చెప్తే అదే చల్లనిది. నేటి H1 వీసా డెసిషన్ ఈ రోజుల్లో ప్రతి ఇంటి చిరునామా యువత కలలు. అమెరికా వర్క్ వీసా లక్షల్లో విద్యార్థులు టెక్ సంస్థల ఉద్యోగులు యుఎస్ కి ఇతర దేశాలకి వలస వెళుతున్నారు. కానీ ట్రంప్ తీసుకొచ్చిన ఒక్క నిర్ణయంతో మన లక్షల్లో మారిన కళలు ఒక్కసారిగా పగిలిపోయాయి. H1 వీసాకు ఒక్కొక్క అప్లికేషన్ $1,00,000 ఘనమైన ఫీజు చెల్లించాలి. మనం ఇప్పుడు యుఎస్ లో భారత్ శతాబ్దం ముగిసింది. దేశాల మీద డిపెండ్ అవ్వకుండా ప్రతి యువకుడు స్వదేశం స్వావలంబన మీద గెలుపు అనే బాధ్యత ముందుకు తీసుకురావాలి. దేశం కోసం గట్టి నిర్ణయాలు. ఐటీ యువత కోసం భారత్ మార్కెట్ కి ప్రాధాన్యం ఇవ్వాలి. మన స్కిల్లు ప్రపంచానికి ఎగుమతి చేసే బలమైన తాత్కాలిక ప్రణాళికలు తీసుకొచ్చే సమయం ఆసన్నమైంది. భారత్లో యూనికార్న్ వైద్య టెక్ ప్రాజెక్టులు పెరగాలి. విద్యార్థులు యువత బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కంపెనీలు విదేశీ ఒత్తిడిలో కాకుండా స్వదేశీ మార్కెట్ పై నమ్మకం పెంచాలి. స్వదేశీ అభివృద్ధి ఇదే నేటి యువత దేశానికి పెడుతున్న సుదీర్ఘ బాట. ఇప్పుడు మనం ఒప్పుకోపోతే మరో $1,00,000 ఖర్చు. అమెరికా హెచ్చరికలు. మనకి సుస్థిర అభివృద్ధి భారత యువతకు ఇది ఒక సుదీర్ఘ ఈ ప్రతి ప్రాబ్లము ఒక ఆపర్చునిటీలా మార్చుకోవాలని అమెరికా H1B వీసాలు కఠినం చేస్తోంది. ఆస్ట్రేలియా కొత్త పరిమితులు పెడుతోంది. యూకేలో ఇండియన్స్ ఎక్కడ చూసినా ఉన్నారు అనే అభిప్రాయం కలుగుతోంది. కాబట్టి మనకు ఒక విషయం అర్థం కావాలి. మన భవిష్యత్తు మన విదేశీ దేశాలపై ఆధారపడితే ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చు. భారత విద్యార్థులు ఇకపై కేవలం విదేశీ చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసమే మాత్రమే కాకుండా ఇండియాలో అవకాశాలు సృష్టించే దిశగా ఆలోచించాలి. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు, స్కిల్ డెవలప్మెంట్ హబ్బులు భారతదేశంలో పెరగాలి. స్టార్టప్లు, ఇన్నోవేషన్ టెక్నాలజీ ఇండియా నుంచే బయటికి వెళ్లే స్థాయికి రావాలి. తప్పనిసరిగా వెళ్ళాలి అన్న మైండ్ సెట్ నుంచి బయటపడితే విదేశీ డిపెండెన్సీ తగ్గుతుంది. అంతర్జాతీయ అవకాశాలను వెంబడించడమే కాకుండా ఇండియానే గమ్యమయ్యేలా అభివృద్ధి జరగాలి. అప్పుడు ఇతర దేశాలు ఇండియన్స్ రావద్దు అనడం కాదు, ఇండియాకి మనం రప్పించుకోవాలి అనే స్థితి రావాలని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కోరుకుంటూ, ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.